లిక్కర్ సిబిఐ ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 21 వరకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది. అటు వచ్చే నెల 3 వరకు ఈడీ కస్టడీ ఉండటంతో అప్పటి వరకు కవిత జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం జ్యుడిషియల్ ఖైదీగా తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కస్టడీకి కోరుతూ సిబిఐ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. దీంతో మరోసారి కవితకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ నెల 21 వరకు కవిత కస్టడీని పొడిగించింది. సిబిఐ ఛార్జ్షీట్ పరిగణలోకి తీసుకునే అంశంపై రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 21న విచారణ జరపనుంది. కవితను మార్చి 15న హైదరాబాద్లో ఈడీ అరెస్ట్ చేసింది. ఇటీవల ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కవిత జ్యుడిషియల్ కస్టడీని జూలై 3 వరకు పొడిగించింది. అటు కవితతో పాటు మరో 4గురిపై ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్షీట్పై విచారణను రౌస్ అవెన్యూ కోర్టు జూలై 3కు వాయిదా వేసింది. కవితతో పాటు మరో 4 నిందితుల పాత్రపై మే 10న ఈడీ దాదాపు 8000 పేజీలతో అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇందులో ఎమ్మెల్సీ కవిత, గోవాలో ఆప్ తరఫున ప్రచారం చేసిన 3 ఉద్యోగులు దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, చరణ్ ప్రీత్ సింగ్ ఉన్నారు. ఇండియా అహెడ్ న్యూస్ ఛానల్ మాజీ ఉద్యోగి అరవింద్ సింగ్ ను ఛార్జ్షీట్లో నిందితులుగా చేర్చింది ఈడీ. లిక్కర్ స్కామ్ లో 1100 కోట్ల నేరం జరిగిందని వెల్లడించింది. ఈ కుంభకోణంలో ఇండో స్పిరిట్ 192 కోట్ల లాభాలను పొందినట్లు తెలిపింది. 100 కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారని ఆరోపించింది ఈడీ. కవిత డిజిటల్ ఆధారాలు ధ్వంసం చేశారని, 292 కోట్ల రూపాయల నేరంలో ఆమె పాత్ర ఉందని ఛార్జ్షీట్లో వెల్లడించింది. మరోవైపు జైలులో తాను చదువుకోవడానికి కొత్తగా 9 పుస్తకాలు కావాలని ధర్మాసనాన్ని కవిత కోరారు. కవిత అభ్యర్థనను రౌస్ అవెన్యూ కోర్టు అంగీకరించింది.